Next one, find the area bounded by the parabola y is equal to x square, the x-axis, and the boundary lines x is equal to -1, -2. సో ఈ 4 కర్వ్స్ మధ్య ఉన్నటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందుగా ఇచ్చిన కర్వ్ చూసినట్లయితే y is equal to x square. సో ఇది ఒక స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా యొక్క వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫామ్. సో వీటికి సంబంధించిన మనం రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో y యాక్సిస్, x యాక్సిస్, సో ఇది x is equal to y square. x is equal to y square అనే పారాబోలా యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. యూ షేప్ అనేది x is equal to -y square. ఇది వచ్చేసి x is equal to -y square. ఇది y is equal to +x square. ఇది y is equal to -x square. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మ్స్. వీటికంటూ ఫిక్స్డ్ డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ను డ్రా చేస్తానికి మనకి ఎటువంటి టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అనేది అవసరం లేదు. ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూపిస్తే చాలు. సో y is equal to x square అంటే అప్వర్డ్ డైరెక్షన్. ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ y is equal to అంటే సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. సో +x square అంటే పైకి, -x square అంటే కిందికి. x is equal to y square అంటే +y square టువర్డ్స్ పాజిటివ్ x యాక్సిస్. x is equal to -y square towards negative x axis. So x is equal to ఉంది అంటే అది సిమెట్రిక్ అబౌట్ x axis. y is equal to అని ఉంటే అది సిమెట్రిక్ అబౌట్ y axis. ఓకే, సో y is equal to x square అంటే పైకి, -x square అంటే కిందికి. x is equal to y square అంటే టువర్డ్స్ రైట్ సైడ్, -y square అంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. సో దీస్ ఆర్ ద 4 ఫండమెంటల్ డయాగ్రామ్స్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి y is equal to x square, x యాక్సిస్, x is equal to -1, x is equal to 2. వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ అవసరం లేదు. సో x యాక్సిస్, y యాక్సిస్. సో y is equal to x square అంటే సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ అండ్ above the x axis, x axis की పైన. సో ఈ విధంగా యూ షేప్ above the x axis. సో x axis కి పై వైపు మనం చూపించుకోవాలి. సో x is equal to -1, x is equal to 2 వాటికి సంబంధించినటువంటి బౌండరీ లైన్స్. సో x is equal to -1 అంటే ఇక్కడ తీసుకుందాం. అట్లానే ఇది +1, అలానే ఇది +2. సో ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేస్తే గ్రాఫ్ అనేది నీట్గా ఉంటుంది. సో x is equal to -1 అంటే ఇది, x is equal to +2 అంటే ఇది. సో వీటి మధ్య ఉన్నటువంటి ఏరియానే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఏరియా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు -1 to 2. ఓకే, సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా is equal to. సో బౌండరీ లైన్స్ కూడా ఎక్కడ నుండి ఎక్కడ వరకు కనుక్కోవాలో కూడా వాళ్ళే ఇచ్చారు. సో -1 to 2 you have to find the area between the lines -1 to 2. y is equal to x square, that means we take x square dx. ఓకే, సో మరి ఇంటిగ్రల్ x square అంటే x³/3. లిమిట్స్ -1 to 2. ఫస్ట్ we have to substitute the upper limit 2, upper limit to lower limit, upper minus lower 2 cube, that means 8/3 minus -1 whole cube, that means -1/3. Okay, so 8/3 minus of minus plus 1/3, that is equal to 9/3, that is equal to 3 square units. Okay, so that is the answer. Thank you.